விஸ்தயோ நீரிலே சமான பசைபட எண்ணுதல். నీరిలే రసమాన పసై, నీళ్లలో రసవంతమైన అమృతం పుట్టినటువంటి ఉత్సవం. అందుకోసం ఉత్సవం. అమృతం కొండనాండ్రే అమృతమదనం పండిన కాలத்தில் ఇవయ్యెల్లాం ఉండాయిత్తు. అమృతమదన సమయంలో పై చెప్పిన శబ్దనే వస్తున్నాయి. అది ఉత్సవం ఏంటండి? ఉత్సవం కాకపోతే ఏంటండి? కాస్త చల్ల మనం చిలికితే, ఇంత వెన్న ముద్ద పెడితేనే ఆహాహా భలే పడిందని ఆనందంగా చూస్తాం. అలాంటిది క్షీరసాగర మదనం చేసినప్పుడు, ఆ అమృతము ఉద్భవించినప్పుడు ఎంతమందికి ఎంత దివ్యమైన ఆనందం కలుగుతుంది. అలలు కొట్టడం చేత సముద్రంలోకి పడే నదులన్నీ వెనక్కి తిరిగి ఘోషిస్తూ ఒక శబ్దం వచ్చింది. ఒక శబ్దం వచ్చింది. మందర పర్వతాన్ని చుట్టూ వాసుకుని చుట్టి అటు ఇటు రాపాడించడం వల్ల సర్రమైనటువంటి శబ్దము వినపడింది. దీనివల్ల సముద్రము యొక్క ఘోష అనేటువంటి అని 3 రకాల శబ్దాలని ఈ పాసురాలలో మరి చిన్న మాటతోటి పెద్ద విజయ వృత్తాంతాలని ధ్వను అనుకరణ శబ్దాలతో మనకి అందించేటువంటి నంబిళ్ళయ్య గారికి ఎంత రుణపడతామో అనిపిస్తుందండి. ఆ వ్యాఖ్యానాన్ని గాని ఇటు ఆళ్వార్ల యొక్క పాసురాలని కూడా చూసుకున్నప్పుడు. పారు మలైక్ ఎదిరెంతోడు మొలి అర ఊరు సులాయ్ మలైతే ఎక్కువ మొలి కడల్ మారు సుయందు అజైకెందు మొలి అప్పన్సారు పడ అముదం కొండనాండ్రే. ఇలాగా సముద్ర మదన్ చెప్తే 3వ పాసురంలోకి వెళ్ళేటప్పటికి భిత్తి నుంచి భూమిని ఉద్ధరించిన మహా విజయ గాథ. అంటే ఒకటి రసవతరమైనటువంటి ఘట్టాలను తీసుకున్నారు. మహావరాహ వృత్తాంతం 3వ పాసురంలో చెప్తున్నారు. నాండ్రిల ఏజ్మన్నం తానత్తవే పిన్నం நான் ஏழ்மலை தானத்தவே பின்னம் ஏழ்கடல் தானத்தவே அப்பன் ஊன்றி இடல் ఏట్రిల్ కొండ నాళే. ఇందులో ఆ పదాలు నాండ్రీల చలనము లేకుండా, అది చెలిస్తోంది కానీ మనకి చెలించినట్లు కనపడదు. ఇప్పుడు భూమి తిరుగుతుంటే మనకి ఎలా తిరుగుతోందని తెలియట్లేదో, ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పడానికి. నాండ్రిల అప్పన్న ఊండ్రి ఇడందు సర్వేశ్వరుడు ఊండ్రి భూమిని పెళ్ళగించి ఇడందు విడదీసి అండభిత్తి నుంచి భూమిని అనేక ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే భలే ఉంటుంది. అండపిండ బ్రహ్మాండాలు కొన్ని కోట్లు తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక భూమండలం. ఆ భూమండలం వెళ్ళి ఆ గోడకి అంటుకుపోయింది. దాన్ని ఈయన తీయాలి. దాన్ని బయటకి లాగి ఎయిత్తిల్కొండు దాన్ని తీసుకొచ్చి తన దంతం మీద కోర మీద పెట్టుకున్నాడు. కిటి రూపమును దాల్చాడు. కిటి అంటే వరాహము. చక్కటి కిటి రూపం వేళ్కతో పూరమట్టి దంష్టాగ్రమునందు నిల్పు దయామూర్తి వీవయా మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. సహస్రనామాల్లో ఆ వైభవాన్ని చెప్తారు. తన దంత మీద ఎప్పుడైతే భూదేవిని పెట్టుకున్నాడో, మండం నాండ్రుల సప్త ద్వీపాలతో చేరిన భూమి ఏ మాత్రం చలనం లేకుండా తన స్థానంలో ఉంది. దానికి అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా తేడా ఏం లేదు. హాయిగా దాని పరిభ్రమణం అది చేసుకుంటోంది. చంటి పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఎందున్నా అమ్మ ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నా ఎక్కడున్నా నిశ్చింతగా ఎలా ఉంటారో భూమాత కూడా అలా నిశ్చింతగా ఉంది. పిన్నం ఏழ்మలై
సప్త కులాచలాలు నాండ్రిల ఏమాత్రం చలనం లేక స్వస్థానంలో పిన్నం 7 కడల్ కొండలే కాదండి 7 సముద్రాలు నాండ్రిల ఏమాత్రం చలించకుండా తానత్త స్వస్థానంలో తిరుగుతున్నాయి. భలే భాషలు అండి. వరాహ అవతారం ఎత్తి పాతాళంలో అంటుకుపోయినటువంటి భూమిని కష్టతోటి పిగిల్చి పైకి తీసుకొచ్చినప్పుడు సప్త ద్వీపాలు డిస్టర్బ్ అవ్వలేదు, సప్త సాగరాలు డిస్టర్బ్ అవ్వలేదు, సప్త కులాచారాలు ఏమాత్రం తమ స్థానాల్లోంచి చెలించలేదు అనేటువంటి 3 విషయాలని, అంటే అంత అవలీలగా తీసుకున్నట్టు కూడా ఎత్తినట్టు కూడా వాళ్ళకి తెలియనంతగా. ఏమిటండి ముందు సప్త సముద్రాలు ఏమిటో మీ అందరికీ తెలిసిందే కదండి, పాఠం కాబట్టి చెప్పుకోవడం. ఒకటి లవణ సముద్రం, మనకి కళ్ళ ముందు ఉండేటువంటిది. ఉప్పు సముద్రం మనకి తెలుసు. రెండోది ఇక్షు సముద్రం, చెరుకు రసం సముద్రం అంటండి. ఆహా, సమ్మర్ లో ఉంటే వ్యాపారం జరిగేదండి, అద్భుతమైనటువంటిది చెరుకు రస సముద్రం. ఇంకా మూడోది ప్రపంచాన్ని ముంచెత్తే సురా సముద్రం. కొనుక్కోక్కర్లేదు, బాటిల్స్ అక్కర్లేదు, అలా ముంచుకోవడాలు తాగుతున్నాడు. సురా సముద్రం, ఘృత సముద్రం, నెయ్యి సముద్రం, దది సముద్రం, పెరుగు సముద్రం, క్షీర సముద్రం, పాల సముద్రం, జల సముద్రం, నీటి సముద్రం. వీటిని సప్త సముద్రాలు అంటారు. మనకి ఇందులో నీటి సముద్రం ఒక్కటే తెలుసు, అది కూడా మంచినీటి సముద్రం తెలియదు, లవణ సముద్రం తెలుసు. మంచినీటి సముద్రం ఒకటి ఉంది, ఉప్పుది ఒకటి ఉంది, చెరుకు రసంది ఒకటి ఉంది, సురాది ఒకటి ఉంది, నెయ్యి, పెరుగు, పాలు, వెన్న, అన్ని 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 అబ్బా ఏమి సముద్రాలండి ఇవి, సప్త సముద్రాలు. మరి సప్త ద్వీపాలు కూడా కదలలేదు అన్నారు. సప్త ద్వీపాలు అంటే ఏమిటండి? జంబూ ద్వీపే, మనకి సంకల్పం చెప్పేటప్పుడు మన ద్వీపాన్ని జంబూ ద్వీపము అని అంటారు కదా, అలా 7 ద్వీపాలు ఉన్నాయండి. ప్లక్ష ద్వీపము అని రెండోదటి, ప్లక్ష ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, శాల్వల ద్వీపము, పుష్కర ద్వీపము. ఇలా 7 ద్వీపాలు భూమిని అంతటినీ కూడా సప్త ద్వీపాలుగా విభజించి మనకి చెప్పారు అన్నమాట. అందువల్ల అలాంటి సప్త ఏవి కూడా కొంచెం కూడా ఇష్టపడేటువంటి మాట అన్నమాట. అంతేకాదు కదా, మనకి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా కొంచెం కూడా అటు ఇటు పోలేదు అని చెప్పడం కోసమే ఈ పదాలు వాడారు అని వ్యాఖ్యానంలో మనకి చెప్తారు అన్నమాట. కొండలు కూడా అలాగే 7 ఉన్నాయి అని చెప్తారు. రకరకాలు, వీటిల్లో కొన్ని సిద్ధాంతాల ప్రకారం కొన్ని రకాల కొండలు, కొన్ని రకాల నదులు, ఇలాగ సప్త ఋషులు అన్నాం అనుకోండి. మామూలుగా మనం కశ్యపుడు, అత్రి, అంగీరసుడు, కౌశికుడు, వశిష్ఠుడు, భృగు, అగస్త్యుడు ఇలా అంటాం. కొంతమంది కాదండి ఇంకొక ఆయన్ని చేర్చాలండి అంటారు. వీటిల్లో పాఠాంతరాలు ఉండొచ్చు గాని మొత్తానికి కించిత్ కూడా నాండ్రిలా చలనం అనేటువంటిది లేకుండా పోయింది అనే మాటని చెప్తున్నారు. వరాహ అవతార వృత్తాంతాన్ని 135వ పేజీలోనండి. ఇది ఈడు 3ஆம் பாட்டு மகாவராக அவதார விருத்தாந்தத்தை அனுசந்திக்கிறார். நான்றிலா 7 மண்ணம் தானத்தவே 7 భూమియం నాలాదపడి ఎడుక్కై. ఏ మాత్రం కూడా సప్తద్వీపవతి అయిన భూమి వ్యాకులం చెందకుండా కదలకుండా ఉంది. சப்தத்வீபவதியான பூமியை எடுக்கச் செய்தே ஒன்றொன்னாலாதே முன்பு போலே స్వస్థానத்திலே కిడక్కుబడి ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పూర్వంలాగే తన ప్రదేశంలో తాను ఉన్నటువంటి భూమి ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నది తీసి అక్కడ పెట్టేశాడు. పెట్టినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, ఎత్తినట్టు తెలియదు, పెట్టినట్టు తెలియదు. అంత వైచిత్రి
ఆ తీయడంలో పెట్టడంలో ఉన్నటువంటిది అని. ఇవన్ பெரியானை தொழிலை செய்யானற்கச்செய்தேயம் முன்பு போலே ஒரு புரையరా உண்பாడు ఉరుప్పారాయి చెల్లుగరపడి. ఇది ఒక అతిమానుషమైనటువంటి చేష్ట. అతిమానుష చేష్టలో భూమి ఉద్ధరణం చేస్తుంటే భూమిని పైకి తీసామనుకోండి, భూకంపం వచ్చినట్లుగా అన్ని ఇక్కడ అటు ఇటు అలా చల్లా చెదరైపోతాయి కదా. ఏమీ లేదు, కొంచెం కూడా చల్లా చెదరు. ఎవరికి వాళ్ళు హాయిగా ఆధారమానవన్ కూడా నెక్కయ్యాలే. ಇವತ್ತು ಕೊರಕೊರೈವಾರಾದೆ ಸಪ್ತ ದ್ವೀಪಮಂ ಚಲಿತದಿಲ್ಲೈ ಸ್ವಸ್ಥಾನಗಳಾಯಿತ್ತಿನ. ఎక్కడ స్వస్థాన స్థంಗಳై వారి వారి ప్రదేశాల్లో స్థ అంటే ఉన్నా అని అర్థం. ఆయన బ్లడ్ చూసుకుంటున్నాడు, వీటికి ఏమీ తెలియట్లేదు అని ఒకటి. ఆ తర్వాత ఏమైందండి, నాన్రిలా ఏజు మలయితా నత్తవే భూమికి కాని అడిత్తా పోలే అంటే భూమి యొక్క మూలాలు తెలిసినట్లుగా ఇరిక్కర సప్తకుల పర్వతంగళం ఒన్నంకులయ్యాదే స్వస్థానంగడిలే నెక్కుంబడి. ఒక్క కొండ కూడా అటు ఇటు ఏమాత్రం అవ్వకుండా అలా చక్కగా ఉన్నవి ఉన్నట్లుగా ఉన్నాయి. ఇందులో మనం తీసుకోవలసినది నిశ్చలనము, ఏమాత్రము కదలిక లేక పోవడము అనే విషయాన్ని తీసుకోవాలి అన్నమాట. అలాగే ఓరి గోత్ర స్కలరం పెరందదిల్లై ఒక్క కొండ కూడా అటు ఇటు అవలేదు. వీటిని బ్యాలెన్సింగ్ చేస్తుంటారు చూడండి, తల మీద అన్ని ఒకదాని మీద ఒకటో పెట్టుకుని నాట్యాలు చేస్తుంటారు. ఆ ఏకాగ్రతని ఇక్కడ మనం ఒకసారి భావించుకుంటే అసలు అదొక పనే కాదు, అవలీలగా చేసి పాడేశాడు. పిన్నం పిన్నం ఒన్నవరు కరత్తు ఇవత్తులేవరు వ్యాపారం అమయ్యం తిడేరే. పిన్నం అసలు కొండలు కఠినంగా ఉంటాయి, కదలవనుకుంటారేమో. అలా కాదండి, అవి రాళ్ళు కాబట్టి కదలలేదు అనుకోద్దు, నీళ్లు కూడా కదలలేదండోయ్. அதுக்கு மேலே இவையும் செய்தானங்கை நான் ఏ కడల్ తానత్తవే. నీళ్లు మరి చల్లా చెదరే అయిపోవండి, అవి కూడా కదలలేదు. అవైదాన్ కాఠిన్యత్తాలై కులయ్యాదేన్నవు మామిరే. ఆ కొండలు కాబట్టి రాయి కాబట్టి కదలలేదనుకోకండి. అదువి మెల్లయ్యిరే ఇదుకు ద్రవ్య జలం. అలాంటిది కాదు కదా, ఇది ద్రవ్యం, పరుగు పెట్టేటువంటి నీరు కలిగిన పదార్థం కదా నీళ్ళంటే. అది కూడా ఏమాత్రం కదలలేదు. అదువం స్వస్థానத்திலே கிடக்கும்படியாக అవి కూడా అవత్తిన్ కాఠిన్యము ఇవత్తిన్ ద్రవ్యత్వము అప్రయోజకం. అద్భుతమైన లైన్. కొండల యొక్క కాఠిన్యం గాని జలాల యొక్క ద్రవత్వము అంటే ప్రవహించే స్వభావము గాని అప్రయోజకం. వాటి లెక్క లేదు ఇక్కడ, వాటి వల్ల ప్రయోజనం లేదు. పరమాత్మ అఘటిత ఘటన సమర్థుడు. అఘటిత చేయలేని వాటిని ఘటన చేసి చూపించగలిగిన సమర్థుడు. చాలా అందమైన వ్యాఖ్యానమైన లైన్ అండి ఇది. అవత్తిన్ కాఠిన్యం ఇవత్తిన్ ద్రవ్యత్వం అప్రయోజకం. వాటిల్లో కాఠిన్యం గాని వీటిల్లో ద్రవత్వం గాని లెక్కే లేదు, ఉపయోగం లేదు, నిరుపయోగం. పరమాత్మ దేన్నైనా ఒకేలా చేస్తాడు. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు అంటారు, రాళ్లవాన కురిపించాడు కాబట్టి కొండనెత్తాడు, మామూలు వాన కురిపిస్తే సముద్రాన్ని కూడా తెల్లకిందులు చేసేవాడేమో అంటారు భాగవతంలో. అలాంటి వాడు అని అర్థం. అవన్ తిరువుళ్ళ కరుత్యాదన్రు అదువే కార్యకరమావదు ఎంగై. ఆయన అనుకుంటే ఏదైనా కూడా చేయగలుగుతాడు. ఆయన సంకల్పించాలే గాని ఆ సంకల్పానికి అసాధ్యమనేటువంటిది ఏది కూడా ఉండదు. అవి ఇప్పటికి కిడక్కిరదు. అవన్ అవహితనాయి కొండు రక్షింపోదో ఎందు. ఆ ఏకాగ్రత కోసం
దృష్టి అంతా దాని మీదే పెట్టేసుకుని కాన్సన్ట్రేట్ చేసేసి బాబాయ్ పడిపోతుందేమో అని అలాగ టెన్షన్ ఫీల్ అవుతాడండి పెరుమాళ్ళు. ఊండ్రీడందైతు కొండనాళే ఊండ్రీడెత్తు కొండనాళే పెళ్ళగించి విడదీసి దాని తమ్మి పెట్టేసుకున్నాడు. తక్కువని తీశాడు అంటే అవలీలగా చేసి పడేశాడు. మనం ఏదైనా పడిపోకుండా తీసుకెళ్ళాలి అంటే అదేదో సినిమాల్లో చూపిస్తాడు, జాగ్రత్త జాగ్రత్త అనగానే టప్మని వదిలేస్తూ ఉంటాడు. అలా చేస్తుంటారు కదా. అలా మనకి ఏదైనా జాగ్రత్త అనేటప్పటికి భయం వేసిపోతూ ఉంటుంది. ఏమంటే అలాగా ఆయన అంత టెన్షన్ తోటి అంత జాగ్రత్తగా అలా ఎత్తి అలా పెట్టుకున్నాడు అండి. పేకలించాడు, పెట్టుకున్నాడు, అవలీలగా చేసి పాడేశాడు. అవైతాన్ కాఠిన్యత్తాలే కులయ్యాదేవ్యన్నామా మరి అది మెల్లైరే దిక్కు ద్రవ్య ద్రవ్యమిరే జలం నదిము స్వస్థానత్తిలే కిడక్కుம்பడే అవత్తిన్ కాఠిన్యమం వివత్తిన్ ద్రవ్యత్వమం అప్రయోజకం. వాటి కాఠిన్యంగానే వీడి జలస్వరూపంగానే ఇక్కడ అడ్డు రాలేదు. అవన్ తిరువుళ్ళ కరుత్తయాదండ్రు ఆయన సంకల్పానికి అడ్డనేది ఉండదు. అదివే కార్యకరమానదెంగై సంకల్పంతో ఏదైనా చేయగలడు. ఇవ ఇప్పటి గిడక్కరదు అవన్న అవహితనాய் கொண்டு ரட்சிக்கும் போதோ என்னல் ஓன்று இடந்தை கொண்ட நாளே மறுபாடு உருவத்தை கும்படி குத்தி அன்ன வித்தி நின்றும் மொட்டு விடுத்து எடுத்து எடுத்து இரட்டு எய்த்திலே எய்த்தை கொண்டு వ్యాపరిత పోదు. వాటన్నిటినీ కూడా అడుగడుగు నుంచి కూడా తన దంతం మీకు అడుగు నుంచి పెళ్ళగించి దంతం మీద పెట్టి చాలా అవలీలగా, అసలు అదొక పని జరిగింది అన్న భావనే లేదు. చాలా కాకతీయంగా యాదృచ్ఛికంగా అవలీలగా జరిగిపోయిందా అన్నట్లుగా ఇలా తీశాడు, అలా పెట్టుకున్నాడు, అలా నడుస్తున్నాడు అని. మన్నెల్లా మెడందెడెత్తు మదంగళ్ సైదు ఎంగిరపడియే అంతా కూడా తీసుకుని దాన్ని కదలకుండా చేశాడు అని ఆళ్వార్లు చెప్పినట్లుగా అవనిప్పటి ముఖ్యమాగా రక్షి కప్పు కాలవై చెలుకుమో అచలంగలోడు చలంగలోడు వాసియర స్వస్థానత్తిలే నింద్రనా. సారాంశం అంతా ఒక వాక్యంలో చెప్పారు. అచలంగలోడు, అచలాలు అంటే చలం అంటే కదిలేదు, అచలం అంటే కదలనిది కొండ అని. అందుకే ద్రోణాచలము, అచలం అంటే కదలనిది ఒకే చోట. ఒకప్పుడు కొండలు కూడా అండి ఎగిరేవిటండి, రెక్కలు ఉండేవిట కొండలకి. అసలు ఎంత ప్రమాదమా చూడండి. హాయిగా అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి మన ఓ ఊరి మీద వాలేవిటండి. అంటే ఊరు భూగర్భంలో కలిసిపోయేది. అప్పుడు అందరూ మొరపెట్టుకుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో వాటి యొక్క రెక్కలు ఖండించాడు. అప్పుడు ఎక్కడ పడున్నాయో అవి అక్కడ పడున్నాయి. ఇది రామాయణంలో సుందరకాండలో వస్తుంది. సుందరకాండలో హనుమ ఎగురుతూ ఉంటే నాయనా నువ్వు నా మీద కాసేపు విశ్రమించు అని ఆ కొండ అతన్ని ప్రార్థిస్తూ ఈ వృత్తాంతాన్ని చెప్పినట్లుగా వస్తుంది. ఆ కొండకి సముద్రుడు ఆశ్రయం ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఆ పర్వతం మీద విశ్రాంతి తీసుకోమని కోరాయి అని అడిగినట్లుగా అచలంగలోడు చలంగలోడు వాసియర కదిలే వాటితోటి కదలని వాటితోటి భేదం లేదు, అవి ఇవి అని లేవు. మన తెలుగు భాషలో అది ఆ స్వస్థానత్తిలే నింద్రణ, ఎక్కడ వాటిని అక్కడే ఉంచాడు. చాలా అందమైన పాసురం అంటే నాండ్రిలా. ఈ నాండ్రిలా అనేటువంటి చలనం లేదు, అది ఉయిర్ పదం అన్నమాట. అంటే ఏంటి, వేటికి ఏ మాత్రం డిస్టర్బెన్స్ అనేది కలగలేదు అని సారాంశం. నాండ్రు ఇలా మన్నం తానత్తవే పిన్నం நான் இள ஏழ்மலை தானத்தவே பெண்ணும் நான் இள ஏழ்கடல் தானத்தவே அப்பன் ஒன்னிழந்து ఏట్రిల్ కొండ నాళే. అదంతా ఓ పదాలతోటి ఆడుకుంటున్నట్లుగా రాశారండి ఈ పాసురాలని. చూడండి, నాడు మెజ నిల నీరు మెజ విన్నం కోడు మెజ ఎరికాలు మెజ మలై తాళు మెజ సుడర్తాను మెజ అప్పన్ ఊహియజ ఉలగం ఉండవునే. ఎలా రాశారో చూడండి. చిన్న పిల్లలు కూడా టక 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 చక్కగా కంఠస్థం చేసేయచ్చు, నేర్చుకునేలాగా అన్నమాట.
అద్భుతమైన దశకం. నాడు మెజ, యజ అంటే నశించడం అంటే పోవడము అని అర్థం. ఈ పాసరంలో ముఖ్యమైన పదం అన్ని నశించేలాగా. ఏమేమిటవి? నాడు మెజ, కాలం నశించేలాగా అంటే అసలు ఆ కాలానికి ఉత్పత్తి, వర్తమాన, భవిష్యత్తులు అనేటువంటి నిర్ణయమే లేకుండా పోవడం కాలం నశించడం అంటే. నిలం నీరు యజ, పృథివీ ఈ జలము నశించేటట్లుగా. నిలం నీరు, పృథివీ జలము రెండు కూడా నశించేలాగా. విన్నం కోళం, విన్నం ఆకాశం, కోళం సూర్య చంద్రాది గ్రహాలు యజ నశించినట్లు. ఎరికాలం అగ్ని వాయువు యజ నశించినట్లు. మరైతాళ్ యజ, పర్వతాలు సమూలముగా నశించేటట్లు. సుడర్వానం తేజోమయమైన వానం, నక్షత్రాదులు కూడా యజ నశించేటట్లు. అప్పనుభూజి యజ, లోకాలని ఆరగించిన ఆస్వాదన చేసిన ధ్వని. ఆస్వాదనకి ఒక ధ్వని ఉంటుందని చెప్పారండి ఇందులో. కొంతమంది తింటారు, చప్పుడు కాకుండా తింటారు. మన ఇళ్లలో గ్రహిస్తూ ఉండొచ్చు మీరందరూ కూడా. తిన్నట్లు నవిలినట్లు శబ్దాలు కొంతమంది తింటారు. ఓ ఇంత శబ్దం అయిపోతూ జుర్రేసిన శబ్దాలు వచ్చేస్తూ నానా హడావిడి చేసేస్తూ తింటుంటారు. అంటే పెరుమాళ్ళు లోకాలను ఆరగించినప్పుడు కూడా శబ్దాలు లేవు, అలా నోట్లో వేసేస్తున్నాడు. మన నిత్య జీవితాల్లో కనపడే అనుభవాలను వీటితో పోల్చి చెప్పడము అనేటువంటిది అన్నమాట. ఉలగం ఉండ ఈ లోకాలని ఆరగించిన ఆరగింపు ఏ ఊను ఏ ఆరగింపు. ఆహా అబ్బా ఎంత ఆశ్చర్యం. ఆ ఏకి అంత అర్థం అండి. ఏమిటి? ప్రళయకాలంలో చిన్నవి మామూలు అంశాలండి. ఏమిటి? పృథివ్యాది పంచభూతాలు చెప్పారండి పాసురంలో. పంచభూతాలని చెప్పారు చూడండి. నిలం, నీరు, విన్నం, కోళం, కాలం పంచభూతాలని చెప్పారు. పంచభూతాలు ఆయనలో కలా వెళ్ళిపోతున్నాయి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, పర్వతాలు, కాలము కూడా అలా వెళ్ళిపోతుంటే నిశ్శబ్దంగా అలాగ విరాట్ రూపాన్ని చూపిస్తూ ఉండిపోయాడు స్వామి. ఇది ఎంత విజయ వృత్తాంతం అండి! మహావరాహ ప్రళయ వృత్తాంతం. ప్రళయ వృత్తాంతాన్ని చిన్న పదాలతోటి చాలా అద్భుతమైనటువంటి రచనా సామర్థ్యం. నమ్మాళ్ళవార్ల యొక్క రచన ఒక పదాన్ని యజ అన్నిటినీ ఆరగించాడు, నశింపచేశాడు. ఆ అర్థాన్ని తీసుకుని నాలు మెజ, నెల నీరుం యజ, విన్నం కోళం యజ, ఎరి కాలం యజ. ఎన్ని చెప్పేశారండి 2 పాదాల్లో? అయ్యో లోకాలను ఆరగించేటువంటి ఆస్వాదన ధ్వని. ఉలగం ఉండ ఊని ఆ లోకాలని ఆరగించే విధానం. ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత బాగుందో అని అంటున్నారు ఈ 4వ పాసురంలో అన్నమాట. వ్యాఖ్యానము 4వ పార్ట్ 136వ పేజీ అండి. 7 వ్యాఖ్యానంలో 4వ పార్ట్ మహాప్రళయ వృత్తాంతాన్ని, అది మహాప్రళయం, అవాంతర ప్రళయాలు ఏ వచ్చినా ప్రళయ కాలంలో పెరుమాళ్ళు వీటిని ఆరగించేటప్పుడు నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటాం గాని నిశ్శబ్దం ఎప్పుడు భయంకరంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలు చేసి ఏదో ధ్వని వినపడకపోతే జీవితానికి అస్తిత్వం ఉండదు. శబ్దం ఆగిపోతే శరీరం అయిపోయిందే. ఉచ్ఛ్వాస నిశ్వాసాది శబ్దాలు లేకపోతే అయిపోయిందే. శబ్దం ఉంటేనే, పంచభూతాత్మకమైనప్పుడే ఈ శరీరము అనే దానికి
అస్తిత్వం అనేటువంటిది ఉంటుంది. చాలా వేదాంతార్థాలని ఈ ప్రళయాలతో సమన్వయించి చెప్తారండి. ప్రళయం అంటే మొత్తం అంతా నీటితో నిండిపోవడం అనే సామాన్యార్థాన్ని చెప్పుకున్నా ప్రతి జీవితానికి ఒక ప్రళయ సమయము ఉంటుంది. అన్నిటినీ పోగొట్టుకోవడం అనేటువంటి ఒక ప్రళయ సమయం ఉంటుంది అని అంటారు. ఈ 4వ పాటు 136వ పేజీ. మహాప్రళయத்தில் రక్షణ ప్రకారத்தை అరుళి చేయగిరాన్. ఇది ప్రళయం, ప్రకృష్టమైన లయం, తనలో కలుపుకోవడం. దీన్ని మనకి వేదాంత శాస్త్రం ఎంత అందమైన అర్థాన్ని సమన్వయిస్తుందంటే, ఆ జలాల్లో కొట్టుకొని పోకుండా వాటన్నిటినీ తల్లి బిడ్డని అప్పున చేర్చుకున్నట్లు తనలో చేర్చుకున్నాడు, రక్షించాడు. ప్రళయం అయిపోయాక మళ్ళీ బయటకి తీస్తాడు. శ్రీభాష్య సూత్రాలు ఉన్నాయి కదండి, వస్తుంది ఇక్కడే. అత్త చరాచర గ్రహణాత్వం అని వస్తుంది. ఆరగించడం వల్ల, చరాచరములను ఆరగించడం వల్ల అత్త అన్న పేరు వచ్చింది. అత్త అని పిలుస్తూ ఉంటే ఈ అత్తకి అర్థం ఏంటంటే స్వామి అని ఒక అర్థం అండి. అన్నిటినీ గ్రహించగలిగిన వాడు శ్రీభాష్య సూత్రార్థం అండి. చరాచర గ్రహణము అన్నిటినీ కూడా శారీరక మీమాంసా శాస్త్రం చెప్తుంది మనకి విశేషార్థాన్ని. చరాచరాలన్నిటినీ కూడా స్వీకరించగలిగిన వాడు గాంభీర్యం అండి. అది మన తత్వాలు ఏమిటి? ఇంత ఉంటే ఆకాశం, ఇంకా మనకంటే ఎవరు లేరు. ఇంత వస్తే పాతాళం, మనకంటే బాధపడే వాళ్ళు లేరు. ఇది కాదు. స్థిరత్వం, స్థిత ప్రజ్ఞత్వం, చరాచర గ్రహణ. ఈ సూత్రంలో జీవిత వేదాంతాన్ని జోడించి చెప్పారు అంటుందండి శ్రీభాష్యం. నీకు ఎంత ఆనందం వచ్చినా, నీకు ఎంత దుఃఖం వచ్చినా కంట్రోల్ చేసుకోగలిగిన మానసిక స్థితిని అలవాటు చేసుకో. ఎంత అద్భుత వేదాంతం అండి అది. సాధ్యం కాదు, ఇదేం మాటలు కాదు, కబుర్లు కాదు. ఆనందం వస్తే పొంగిపోతాం, దుఃఖం వస్తే కుంగిపోతాం. పొంగచ్చు కుంగచ్చు, కానీ అందులో ఎక్స్ట్రీమిటీస్ కి వెళ్ళకూడదు అని. బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓహో, పరమాత్మ దయ వల్ల ఇవాళ ఇంత ఆనందమా, ఈ దుఃఖాన్ని కూడా పరమాత్మ అనుగ్రహించాడా అనుకోవాలండి. అది అనుకోవడం ఎంత కష్టం అండి. అది దాన్ని నేర్చుకోమంటుంది శాస్త్రం. மகாபிரளயத்தில் ரட்சண பிரகாரத்தை அருளிச் செய்கிறார். இப்போது இருக்கிறா போலே மார்க்கண்டேயன் திருவயத்தினுள்ளே ஒன்றும் அறியாதே இருக்க கண்டான் என்கிற புராணானுரூபமாக அவாந்தர பிரளயத்தை இவ்விடத்தை அருளிச் செய்கிறாராகவுமாம் ఎన్ అరుளிச் செய்வர். ఇది చాలా బాగుందండి. ఏంటంటే ఇది ప్రళయాలు 2 రకాలు. మహాప్రళయము అని ఒకటి, అంటే అవాంతర ప్రళయము అని ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఆ మధ్య లోకం అంతా ఎలా మునిగిపోయిందండి, వరదలు అవి వచ్చి. అది ప్రళయమా కదా? ప్రళయమే, కానీ అది సబ్ అన్నమాట. అవాంతర ప్రళయం మొత్తం అంతా అయిపోతే అది మెయిన్, అది ముఖ్యమైనటువంటి ప్రళయం. అంటే అప్పుడు ఎవరుంటారండి? సత్. పెరుమాళ్ళకి సత్ అని పేరండి. సత్ అని వ్యవహరింపబడే పరమాత్మ తప్ప ఆ మహాప్రళయంలో ఇంకా ఎవ్వరూ ఉండరు. అప్పుడు వటపత్ర సాయి దర్శనాన్ని మార్కండేయుడు దర్శించాడండి. అది మహాప్రళయంలో తనలో లోకాన్ని రక్షించాడని అనుకోండి. దాన్ని అలా అర్థం చేసుకోవాలి అంటారు. అవాంతర ప్రళయంలో కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు మార్కండేయుడు దర్శించగలిగాడు కదండి, మిగిలినవన్నీ నామరూపాలు పోగొట్టుకుని పెరుమాళ్లలో చేరిపోతాయి అనేటువంటి దాంట్లో ఈయన ఏం చేస్తాడు? ఇవన్నీ మొత్తం పోకూడదు అని తాను గ్రహించి ఆ ప్రళయార్ణవంలో జలం పోయిన తర్వాత వాటిని బయటకు వదులుతాడు. దీనికే సృష్టి అని పేరు పెడతాడు. అంటే స్వీకరించి మళ్ళీ ఉండు ఒముజిందు ఆరగించి బయటకి తీసుకొని వచ్చి. ఈ 2 రకాల ప్రళయాల్లో ఈ పాసురంలో
ఏ ప్రళయాన్నైనా చెప్పాడనైనా మనం అనుకోవచ్చు అని అంటారు పెద్దలు అన్నమాట. నాడు మెజ మొట్టమొదటిది కాలం నశించినట్లు. కాలం నశించడం ఏంటండి? కాలానికి నాశనం ఉంటుందా? కాలం వ్యవస్థ పోగా నా హోన రాత్రికి ఎన్నంబడియే. రాత్ర పగల అనే విభాగం లేకపోవడమే కాలం. నతత్ర కాల అంటారు కదండి పరమపదంలో. కాలం ఉండదు, దానికి లెక్కలు లేవు. పగలు రాత్రి నిమిషాలు క్షణాలు గడియలు కళలు కనురెప్ప పాటు ఏమీ లేవండి. అలా కాలం తెలియకుండా యజ పేర నశించ, పేర అంటే నశించేలాగా, ఆండెన్నం మాసమెన్నం நாளென்னும் கலை என்னும் ஆசை என்னும் சொல்லுகிறவை எல்லாம் ஆதித்யனுடைய గత్యాగతియాలే வருகிற వైరే. మనం కాలాన్ని అలాగా ఆయన మన ఇంటికి వచ్చా మన కొలవగలుగుతున్నామండి. రేపు చేస్తా నీ పని అంటాం. రేపు అనేదాన్ని నువ్వు ఎలా నిర్ణయిస్తారు? ఎంత మంచి జ్ఞానాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు చూడండి. ఆండెన్నం మళ్ళీ సంవత్సరంలో చూద్దామండి. సంవత్సరం, మాసం, రోజు, కళ, కాష్ట ఇవన్నీ కూడా ఆదిత్యనుడయ్య గత్యాగతియాలే వరుగరవయ్యదే సూర్య గమనాన్ని బట్టి ఏర్పడుతుంది. కాల నిర్ణయం మనకి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఏర్పడుతోంది. పిల్లలకు కూడా మనం చక్కగా నేర్పవలసినటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ దాన్ని ఇచ్చారు ఇక్కడ మనకి. కాలాన్ని ఎలా కొలుస్తామండి? సూర్యుడిని బట్టి కొలుస్తాం. వ్యవచ్ఛేదన గణాన ఆదిత్యనుళ్ళే పుక్కాల్ వ్యవచ్ఛేద్యమాన ఇవయ్యం భూమిద్దనయ్యిరే. అది ఇంత అవధి అని ఉంది. సూర్యచంద్రులే నశించిపోయారనుకోండి, వాళ్ళ వల్ల ఏర్పడేటువంటి కాల నిర్ణయాలు కూడా వాటంతటా అదే. విష్ణు పురాణం చెప్పిందండి, రాత్రి పగళ్ళు అనేవి లేవు, కాల వ్యవస్థ ఉండదు, రోజు అంటాం, కళ అంటాం, కాష్ట అంటాం. ఇవన్నీ ఆదిత్యుడి యొక్క రాకపోకల మీదనే ఆధారపడి ఉంటాయి. మరి ప్రళయంలో ఆదిత్యుడే పెరుమాళ్ళలోకి వెళ్ళిపోతే ఆయన వల్ల ఏర్పడే రోజు, రాత్రి, పగలు ఈ లెక్కలన్నీ ఆదిత్యుడే లేనప్పుడు. ఈ మాట చూడండి, విభజించే ఆదిత్యుడే లేనప్పుడు వ్యవచ్ఛేదకనాన ఆదిత్యనుళ్ళే పుక్కాలు. ఆ విభజన చేసే ఆదిత్యుడే పెరుమాళ్ళలోకి వెళ్ళిపోతే ముళ్ళ విడతే వ్యవచ్ఛేద్యమాన ఇవయ్యం పోమిద్దనయ్యం విరే. అతని చేత లెక్కింపబడే కాల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. పంచభూతాలు అండాల లోపల ఉన్నప్పుడు కార్యాలు, అండాలు దాటితే కారణాలు ఉంటాయి. ప్రళయ కాలంలో ఇవన్నీ కార్యకారణ వ్యవస్థ అంతా నశించిపోతుంది. నెల నీరు మెజ కారణంగలోడు కార్యంగలోడు వాసియర ఉళ్ళే పుక్క. ఒక కారణం ఉంటే దాని నుంచి కార్యం వస్తుంది. మట్టి ఉంది, మట్టి నుంచి కొండ వచ్చింది. మట్టే లేకపోతే కార్యం లేదు, కారణం లేదు, ఏవీ లేవు. కార్యముళ్ళ విడితే కారణం అనగలితే కాణానెన్రో. కార్యం ఉంటే కదా దాని నుంచి కారణం అనేది వస్తుంది. మామాయే మంగవట్టు ఎన్నో ప్రకృతి తత్వతే చొల్లా నిర్కచ్చేదే. ఇక్కడ కార్యాలు కారణాలు రెండు పదాలు వాడారండి. అంటే వాటికి ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగించేటప్పుడు మామాయ, మహామాయ మూల ప్రకృతి, ఈ మూల ప్రకృతిని తొలగించమని ప్రార్థించారు అని ఒక అర్థం చెప్తారు. రెండోది ఆత్మను ఆవరించి ఉన్న ప్రకృతిని తొలగించు అని ఒకటి చెప్తారు. ఇక్కడ ఒక మంచి వేదాంతార్థం చెప్పారు. ప్రకృతి తత్వத்தை சொல்லா நிற்கச்செய்தே இங்கு உயிரை பிரிகிறது என்று சொல்லா நின்னாரே. இது தான் காரணத்திலே போகாமை காக்கா ఉయిరై పిరగిరుది ఎంగిరార్. చేతన సంసృష్టయ్యాన ప్రకృతియన్నో తోత్తుకై కాగా. చాలా అందమైనటువంటి అర్థం అండి. మామాయ, మహామాయ. నాయన ఈ ప్రకృతిని పోగొట్టు అంటే మూల ప్రకృతినే పోగొట్టు అని ఒక అర్థం. నాకు ఈ సంసార బంధాన్ని పోగొట్టు అనేటువంటిది ఆత్మను ఆవరించినటువంటి ప్రకృతిని పోగొట్టి నీలో చేర్చుకో అంటే కారణమైన ప్రకృతి కాదు,
కార్యమైనటువంటి ప్రకృతి. ఒకే పాసురంలో 2 సార్లు ప్రకృతిని పోగొట్టమని అన్నారండి. ఇందులో ఈ ప్రకృతిని పోగొట్టు అన్నప్పుడు మూల ప్రకృతిని పోగొట్టు అని అర్థం చెప్పుకోవాలి అని అందమైనటువంటి అర్థాన్ని చెప్పారు. వెన్నుంగోళెంగుమెల ఆకాశముళ్ళ గ్రహంగళం ఎన్నో, ఆకాశాన్ని అందులో ఉండేటువంటి గ్రహ రాశిని ఎరికాలం అగ్నితత్వము వాయుతత్వము పోగా, అగ్నితత్వము వాయుతత్వము పంచభూతాలు అని చెప్పుకున్నాం కదండి. అవన్నీ కూడా తేజోమయమైన నక్షత్రాదులన్నీ పోగొట్టు, వాటన్నిటినీ కూడా నువ్వు ఆరగించేస్తున్నాడు. యజ అంటే నశించుట, మలై తాడునజ పర్వతంగళ్ళడియోడే పరిందుళ్ళే పుగా, పర్వతాలు సమూలంగా ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని మనం ఏ సినిమాల్లోనూ విశ్వరూప సందర్శనాన్ని చూపించినటువంటి ఘట్టంలో అన్ని ఆయనలోకి అలా ఎలా వెళ్ళిపోతున్నాయో ఊహించుకోవాలి అన్నమాట. వేరుక్కురుతోడే నెక్స్ట్ పేజ్ పర్వతాలు సమూలంగా సుడరుతాను మెజ ఏంటి అనుక్తమాన తేజస్తత్వంగళం ముళ్ళేపుగా చెప్పినవి కొన్ని చెప్పని తేజోరాశులు కూడా సూర్యుడే కాదు, చంద్రుడే కాదు, నక్షత్రాలే కాదు, కాంతి పుంజాలే కాదు, అన్ని అతనిలో ప్రవేశిస్తాయి. అప్పన్ ఊజి శబ్దం, ఇది గుర్తుపెట్టుకోండి. ఊజి అంటే శబ్దం. అవన్నీ ఆరగించేటప్పుడు చెప్తున్నా కదండి, మనకు అర్థం అయ్యే ఉపమానాలు చెప్పుకోవాలంటే ఏ చారో చాలా బాగుందని తాగుతూ అంటారు. దాన్ని జుర్రుతారే, జుర్రే శబ్దం అన్నమాట. శబ్దం యజావెన్నదు తోత్తయంత్రపడి ఇవన్నీ కూడా చేస్తుంటేట ఇంతలాగైనా ఏ మాత్రం శబ్దము వినిపించకుండా అవలీలగా అరగించేశారు. అక్కడ సందర్భం కాదు గాని అన్నం తినడం ఒక కళ అని చెప్తారు. కొంతమంది తింటుంటే పక్కన కూర్చొని తినలేం, చాలా భయంకరంగా చేసే శబ్దాలు అలాగే ఉంటాయి, కలిపే పద్ధతులు అలాగే ఉంటాయి, నోట్లో పెట్టుకునే పద్ధతులు అలాగే ఉంటాయి. చాలా సంస్కారవంతంగా ఆరగించాలి అని చెప్తారు ఆ కళల్లో, ఆ శాస్త్రాన్ని చెప్పినప్పుడు. ఎందుకంటే ఇగో పెరుమాళ్ళు ఇంత పెద్దదాన్ని ఆరగించినా కూడా అణువంత శబ్దం కూడా అవలేదు అనేటువంటి ఇదన్నమాట. ఈ శబ్దం యజా వెందదోతో తేంద్రపడి ఓరో క్షోభങ്ങളുണ്ടാനോ നമ്മുടയ്യ അടയാളന്താനുക്കുള്ളേ പുകം പോതു തിരുവാകലിൽ വിരക്കും ആരവാരം പോലെ തിരുവയത്തിൽ പുകുകിരതു പോതു പ്രാണികൾക്കുണ്ടാന సంభ్రమధ్వనిകൾ గిళరా. ఊయజ అంటేట ప్రళయంలో సమస్త చేతనాలు భగవంతుడి గర్భంలోకి వెళుతూ ఉండేటప్పుడు ఆ సంభ్రమ ధ్వని ఎలా ఉంది అంటే నమ్మిళ్ళ గారు అదే చెప్పేవారండి. శ్రీరంగ దేవాలయంలో ప్రజలు వెళ్ళేటప్పుడు ఆ కోలాహలం ఒకటి వినిపిస్తుంది. మనం దానికి ఇది శబ్దం అని చెప్పలేము. గలగల గలగల రావాలి వినిపిస్తాయి, ఘోష వినిపిస్తుంది, అక్షరం ఏమిటో చెప్పలేం మనం. అది ఎలా ఉందో అలాగా అంటే ఇవత్తై ఉరంజిగరి పోదై ధ్వని కాన్ లోపలికి వెళ్లే ధ్వని ఎన్నమ్మాళ్ పణిక్కుంబడి ఎన్నరుడి చేయవర్. వీటన్నిటినీ లోపలికి పంపుతున్నప్పుడు స్వామి నోట వెలువడలేదే ఆ ధ్వని అని అమ్మాళ్ళు చెప్పేవారట. అంటే ఎంత తాగినా శబ్దం కాకుండా తాగడం అనేటువంటిది అన్నమాట. ఆ తాల్నినైకిరదు ఈశ్వరత్వ పెడలరాన్రియే పత్తుం పత్తాగా శాస్త్రిత రక్షణమాయాయ్ ఎరుక్కబడి ప్రళయ కాలంలో లోకాలని ఆరగించడము అనేటువంటిది స్వాశ్రిత రక్షణగా మనము తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఇందులో మనకి చెప్పారు. దేన్నైనా మన లౌకికమైన విషయాలకి అన్వయం చేసుకోవాలి. సాపాటు ఎంత డీసెంట్ గా చేయాలో చెప్పారా అనిపిస్తూ ఆ వ్యాఖ్యానం వినేటం అదో పెద్ద విషయం అండి. విషయమే. మీరు చాలా 10 మందిలో కూర్చున్నప్పుడు ఇండీసెంట్ గా తింటే బాగుండదండి. మీకు ఎంత ఇష్టమైనా సరే ఒక ఆకలితో వచ్చి ఏదో ఒక పోలిక ఉంది అనకూడదు, అలాగే తినేసినట్లుగా ఉండకూడదు. అది కూడా డీసెంట్ గా ఉండాలి. అది కూడా వ్యాఖ్యానంలో ఒక వ్యాఖ్యానంలో అది సంస్కారమైన సాపాటుగడాలి
సంస్కారవంతమైనటువంటి సాపాటు చేసినట్లుగా అంటారండి. అంటే సాపాటు చేయడం కూడా అంత బాగుండాలి. నాడు మెజ నిల నీరు మెజ విన్నం కోడు మెజ ఎరికాలు మెజ మలైతాడు మెజ సురత్తారు మెజ పన్నుజ ఉలగం ఉండవు దేవేశం కోరనాదన్నతీతమన సంపద్మనాభంద్రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చనగమసలో యోగి భట్టారి కౌచ గోవిందం పూర్ణనాథేన చ సకుల్ కేసేంద్ర సింధుం యతీంద్రం మాలాదుర్యామనాయో మమరతిన దేహం పద్మాక్షనాథ తిరువరుణ్మాల్సేన మొదలిసడు గోకర్ణాథ మంచైరయ్య